భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళిలోపు జీఎస్టీకి సంబంధించి కొత్త న్యూస్ వినబోతున్నారు. జీఎస్టీ 2.0 రాబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే నిన్న సమావేశమైనటువంటి జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 4 స్లాబుల్లో ఉన్నటువంటి జీఎస్టీ ట్యాక్స్ ని 2 స్లాబులకి పరిమితం చేశారు. ఇప్పటి వరకు 5%, 18%, 12%, 18% అండ్ 24% ఉండేది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా 5% అండ్ 18% కి తీసుకొచ్చేశారు. సో 5%, 12% లో ఉన్న వాటిని 5% కి తీసుకొచ్చేశారు. 24 లో ఉన్న వాటిని 18 కి తీసుకొచ్చారు. ఇక కొన్నింటికి మాత్రం అత్యధికంగా 40% ట్యాక్సెస్ విధించడం జరిగింది. సో మనకి ఇది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జిఎస్టి స్లాబ్లు అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల భారీ స్థాయిలో ట్యాక్సులు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏ స్లాబులు మారని అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే డైలీ ఎసెన్షియల్స్ అంటే సామాన్యుడు ప్రతిరోజు ఉపయోగించేటువంటివి ఒకసారి పరిశీలిస్తే హెయిర్ ఆయిల్స్ కానీ, షాంపూస్, టూత్ పేస్ట్లు, టాయిలెట్ రిలేటెడ్ సోప్స్, డిటర్జెంట్స్ కావచ్చు, హార్పిక్స్ ఇలాంటివి, వీటన్నింటికి సంబంధించి ఇప్పటి వరకు 18% ఉంటే దాన్ని 5%కి చేసేసారు. అలాగే షేవింగ్ క్రీమ్స్, అదర్ ఏవైతే షేవింగ్ కి రిలేటెడ్ నైఫ్స్, బ్లేడ్స్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఇలాంటి వాటన్నింటినీ కూడా భారీ స్థాయిలో తగ్గించడం జరిగింది. సో అలానే మరికొన్నింటిని కూడా తగ్గించేసేసారు. ఓవరాల్ గా దీంట్లో వచ్చేటప్పటికి బట్టరు, చీజు, డైరీ ప్రొడక్ట్స్ 12% లో ఉన్న వాటిని 5%కి తీసుకొచ్చేసారు. ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్స్ ఇలాంటి వాటన్నింటిని, మిక్చర్స్ ఇలాంటి వాటిని కూడా 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. అటెన్సిల్స్ ని కూడా 12% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ఇంకా ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, బేబీస్ రిలేటెడ్ డైపర్స్ ఇలాంటి వాటిని కూడా 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. స్వియింగ్ మిషన్స్, కుట్టు మిషన్లకు సంబంధించిన వాటిని, వాటి స్పేర్ పార్ట్స్ ని కూడా 5%కి తీసుకురావడం జరిగింది. అలాగే హెల్త్ కేర్కి రిలేటెడ్ వాటిని కనుక చూసినట్లయితే ఇండివిజువల్ హెల్త్ కేర్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించిన వాటిని 18% నుంచి అసలు జిఎస్టీయే లేకుండా చేశారు. అంటే సెప్టెంబర్ 22 తర్వాత ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునే వాటికి అసలు ఇన్సూరెన్స్ అనేది ఉండదు. థర్మామీటర్ని పర్చేస్ చేసే వాళ్ళకి 18% నుంచి 5%కి తీసుకొచ్చారు. అలాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% నుంచి 5%, డయాగ్నోస్టిక్ కిట్స్ వీటికి సంబంధించినటువంటి 12% నుంచి 5%కి, గ్లూకోమీటర్ టెస్ట్ స్ట్రిప్స్, అదే షుగర్ టెస్ట్ చేసుకునే మిషన్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి కూడా 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. ఇలాగే మరికొన్ని ఐటమ్స్ కనుక మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్కి సంబంధించి మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ ఇలాంటి వాటి మీద 12% నుంచి నిల్ చేసేసారు, అసలు జిఎస్టీ లేదు. అలానే పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్, ప్లాస్టర్స్ ఇలాంటివి ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టేషనరీ ఐటమ్స్ వీటికి కూడా ట్యాక్స్ తీసేశారు. 12% నుంచి కంప్లీట్ గా తీసేశారు. నోట్ బుక్స్, ఎక్సర్సైజెస్ బుక్స్ ఇవి కూడా కంప్లీట్ గా జిఎస్టీ తీసేయడం జరిగింది. ఇక ఎరైజర్స్ మీద 5% ఉండేది, అది కూడా జిఎస్టీ తీసేశారు. ఓవరాల్ గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద అసలు జిఎస్టీ లేదని చెప్పుకోవాలి. ఇక ఫార్మర్స్, అగ్రికల్చర్ కి రిలేటెడ్, రైతు మన దేశానికి వెన్నెముక. ఎక్కువగా భారతదేశం అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. సో దీనికి సంబంధించి ట్రాక్టర్ టైర్స్, స్పేర్ పార్ట్స్ వీటికి సంబంధించి 18% జిఎస్టీ ఉండేదాన్ని 5% చేసేసారు. ట్రాక్టర్స్ మీద కూడా 12% నుంచి 5% చేశారు. స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ మీద కూడా 12% నుంచి 5% చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, స్ప్రింక్లర్స్ కూడా 5%కి తగ్గించడం జరిగింది జిఎస్టీ. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషిన్స్, సాయిల్ టెస్టింగ్ కి సంబంధించి, సాయిల్ ప్రిపరేషన్ కి సంబంధించి, కల్టివేషన్, హార్వెస్టింగ్ వీటికి సంబంధించినటువంటి వాటి మీద 12% నుంచి 5% చేశారు. ఆటోమొబైల్, అఫోర్డబుల్ ఐటమ్స్ వీటికి సంబంధించి పెట్రోల్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్స్ నాట్ ఎక్సీడెడ్ దెన్ 1200 cc టు 4000 mm. సో 1200 cc బిలో వచ్చేటువంటి ఈ పెట్రోల్ హైబ్రిడ్, పెట్రోల్ అండ్ ఎల్పిజి, సిఎన్జి కార్స్ మీద 28% నుంచి 18% చేశారు. డీజిల్ అలాగే డీజిల్ హైబ్రిడ్ కార్స్ 1500 cc నుంచి 4000 mm ఉండేటువంటి వాటికి 28 నుంచి 18% చేశారు. 3 వీల్డ్ వెహికల్స్, ఆటోలు కావచ్చు, ఇలాంటి త్రీ వీల్ ఉండే వెహికల్స్ కూడా 28 నుంచి 18% చేశారు. మోటార్ సైకిల్స్ 350 cc బిలో, సో ఏవైతే మోటార్ బైక్స్ ఉంటాయో ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నవి, పల్సరు, అలాగే హీరో హోండా రకరకాలు ఉన్నాయి కదా,
వీటిల్లో 350cc బిలో కానీ 350cc ఈక్వల్గా కానీ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ 28% నుంచి 18% చేశారు. మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే మోటార్ వెహికల్స్ కూడా 28% నుంచి 18% చేయడం జరిగింది. అలానే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఎయిర్ కండిషన్స్, ఏసీస్ను కూడా 28 నుంచి 18% చేశారు. టీవీలు 32 ఇంచ్ ఎబో ఉన్నవి, ఎల్ఈడి అండ్ ఎల్సిడి టీవీస్ ఏవైనా 28 నుంచి 18% చేయడం జరిగింది. మానిటర్స్, ప్రొజెక్టర్స్ అవి కూడా 28 నుంచి 18 చేయడం జరిగింది. అలాగే డిష్ వాషింగ్ మెషిన్స్ వాటిని కూడా 28 నుంచి 18% చేయడం జరిగింది. ఇక పెంచినటువంటి ఐటమ్స్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే సిన్ అండ్ లగ్జరీస్ ఐటమ్స్. సో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే పాన్ మసాలా, సిగరెట్, గుట్కా ఇలాంటివి ఏవైతే ఉంటాయో టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వీటన్నింటికి కూడా ట్యాక్సెస్ 40% చేశారు. వీటిని పెంచినా తప్పేం లేదు. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏరేటెడ్ డ్రింక్స్. సో ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయో ఈ థమ్స్అప్, పెప్సీ, కోకో, అలానే ఫ్యాంటా, మెరిందా, లిమ్కా, XYZ ఏవైతే ఉన్నాయో ఏరేటెడ్ డ్రింక్స్ వీటి మీద కూడా ట్యాక్స్ 40% చేశారు. సో అలానే లగ్జరియస్ కార్స్ ఏవైతే కార్లు లగ్జరీకి యూజ్ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది వచ్చేటప్పటికి కార్లు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా 1200cc బిలో వాటి గురించి మాట్లాడుకున్నాము. సో ఇవి వచ్చేటప్పటికి ప్రీమియం అండ్ లగ్జరీ కార్స్ వీటి మీద ట్యాక్స్ పెంచడం జరిగింది 40%. ఇవి ఏవైతే ప్రీమియం కార్స్ అని చెప్పుకుంటామో మనం మెర్సిడీస్ బెంజ్ కావచ్చు, BMW, ఆడి, అలాగే లెక్సస్, జాగ్వార్, పోర్ష్, ల్యాండ్ రోవర్, రోల్స్ రాయిస్ ఇలాంటివి ఏవైతే లగ్జరియస్ కార్లు ఉన్నాయో వీటన్నింటికి కూడా ట్యాక్స్ 40% చేశారు. దీనివల్ల సామాన్యుడికి మేలు కలిగేటువంటి అంశాలు ట్యాక్సులు భారీగా తగ్గినటువంటివి, అలాగే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద తీసేసినటువంటి ట్యాక్స్, ఎడ్యుకేషన్ మీద తీసేసినటువంటి GST, ఎడ్యుకేషన్ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్ మీద తీసినటువంటి GST, అలానే డైలీ ఎసెన్షియల్స్ లైక్ సోప్స్, టాయిలెట్ ఐటమ్స్, ఆయిల్స్ ఇలాంటి వాటి మీద తగ్గించినటువంటి GST అనేది సామాన్యుడికి చాలా మేలు కలిగిస్తుంది. అలాగే 2 వీలర్స్, 4 వీలర్స్, మీడియం రేంజ్ హెచ్ బ్యాక్స్, సడాన్స్ ఏవైతే ప్రీమియం కార్స్ కానివైతే ఉన్నాయో ఇవి సామాన్యుడికి కొంత అందుబాటులోకి వస్తాయి. సామాన్యుడు అంటే మరి సామాన్యుడు అని కాదు నా ఉద్దేశం, కనీసం మిడిల్ క్లాస్ ఆర్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. అంటే పర్చేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో ఇది మెయిన్గా ఒక్క విషయానికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకటి సామాన్యుడికి ధరలు అందుబాటులో రావటం ఒకటైతే, రెండవ అంశం ఏంటి అంటే ప్రజెంట్ ఇండియా మీద US 50% అబౌట్ ట్యాక్సెస్ అనేది శాంక్షన్స్ అనేది విధించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ట్రంప్ 50% అబౌట్ ట్యాక్సెస్ వేశారు. సో ఫైన్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో దానికి సంబంధించి ఇండియా ఏం చర్యలు తీసుకుంటుంది, చర్చలు జరపట్లేదు, ఇండియా వ్యాపారుల పరిస్థితి ఏంటి, ఇట్లా అన్ని మాట్లాడుకుంటుంది. సో ఈ GST తగ్గించింది దీని మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఎందుకని అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే ర్యాపిడ్గా ఇండియన్ GDP అనేది పెరుగుతూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ టారిఫ్స్, ట్యాక్సెస్ అనేవి 50% పెంచడం జరిగిందో GDP అనేది 1.6% తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నిపుణులు అంచనా వేయటం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే GST అనేది తగ్గించారో దీనివల్ల ఇండియాలో ప్రజల కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. అంటే జనరల్గా మన GDP దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో వస్తువులు ఎక్కువగా ప్రజలు కొంటే ఆటోమేటిక్గా GDP వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొనగలిగేటువంటి కెపాసిటీ పెంచాం కాబట్టి 5 లక్షల కోట్లకు పైగా ఈ కొనుగోలు శక్తి అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా 5 లక్షల కోట్లు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, దాదాపుగా 1.6 to 1.9% అనేది GDP హైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ మనకి టారిఫ్స్ రేట్స్ పెంచడం వల్ల వచ్చినటువంటి డెఫిసిట్ ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసేస్తుంది. ఈ GSTని మార్చడం వల్ల లోకల్గా మన ఇండియాలో తయారయ్యేటువంటి వస్తువులకి ఇంకా తక్కువ రేటుకే వ్యాపారులు అమ్మగలిగేటువంటి అవకాశం ఉంటుంది. MSMEలు బాగుపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఉన్నటువంటి వ్యాపారులు లాభపడతారు, ఎక్కువగా ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రకంగా US కి, ట్రంప్కి గట్టి చెంపదెబ్బని అనుకోవచ్చు.